హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మనం కట్టు పొంగల్ తయారు చేయబోతున్నామండి. బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ కట్టు పొంగల్ని తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీగా నేను పప్పు పొంగల్ చేసేస్తున్నానండి. ఒక బియ్యంకి హాఫ్ కప్ పెసరపప్పు బాగా వాష్ చేసుకుందామండి. 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుంటే దీంట్లో ఉండే మురుకంతా వెళ్ళిపోతుంది. నీట్గా వాష్ చేసేసానండి. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యంకి 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. 1 గ్లాస్ బియ్యం అండ్ హాఫ్ గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా మనం. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యంకేమో 3 గ్లాసెస్, హాఫ్ గ్లాస్ పప్పుకేమో 1.5 గ్లాస్, ఇట్లా 4.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. దీంట్లో మనం ఎంత మెత్తగా ఉన్నా పర్వాలేదండి, కొంచెం పొంగలి మెత్తగానే ఉంటుంది, జావగా. నేనైతే అట్లనే ప్రిపేర్ చేస్తాను, కొంచెం గట్టిగా చేయనండి. మా పిల్లలు కూడా ఇష్టపడరు అట్లా గట్టిగా ఉంటే. మెత్తగా స్మూత్గా జారిపోతూ ఉంటేనే బాగుంటుందండి పొంగలి. స్టవ్ అయితే ఆన్ చేసి ఇట్లా ప్యాన్ పెట్టేశానండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని మనం ఒక 4 విజిల్స్ పంపించుకుందాము. పొంగల్కి పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కాజు, జీడిపప్పు కొంచెం కావాలి, మిరియాలు, జీలకర్ర, కొంచెం అంత అరంగుళం అల్లం సరిపోతుందండి, మంచిగా ఫ్రెష్గా కరివేపాకు, మస్టర్డ్ షూట్, ఇంగువ అండి. ఇంగువ కంపల్సరీ వేయాలి, గుళ్ళో ప్రసాదం స్టైల్లో ఉంటుందండి. ఇంగువ వేయడం వల్ల పచ్చిమిర్చి, అల్లము కలిపి దంచుకోవాలి, ఎండుమిర్చి. ఇవన్నీ పోపుకి కావాల్సిన ఐటమ్స్ అండి. మనం రైస్ అయితే ఉడకపెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు రెడీ అయిపోయింది. మనం పోపు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. అల్లంని, ఒక అరంగుళం అల్లంని ఇట్లా తొక్కు తీసుకొని దంచుకోవడానికి రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఇది కచ్చా రుచిగా దంచుకుంటే సరిపోతుంది. అండ్ ఒక 2 పచ్చిమిర్చి, 1/2 కేజీ బియ్యం దాకా వస్తుంది కదండి. మనం స్పైస్కి తగ్గట్టుగా దంచుకుంటే సరిపోతుంది పొంగల్లోకి. చూడండి ఫ్రెండ్స్, కచ్చా పిచ్చిగా దంచేసాను అల్లం, పచ్చిమిర్చి. రైస్ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దీనికి ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం ప్రాపర్గా. దీన్ని కలిపేసుకుందాం. దీన్ని మళ్ళీ అడుగంటుపోతుందండి కలపకపోతే, అందుకని కలిపేసుకుందాం. బాగా మెత్తగా బాయిల్ అయిపోయింది. ఇట్లే ఉండాలి పొంగల్కి. కన్సిస్టెన్సీ ఎక్కువైనా పర్వాలేదండి, చాలా కమ్మగా ఉంటుంది పొంగలి. చూడండి ఫ్రెండ్స్, ఇంతేను. ఇప్పుడు మనం పక్కన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని పోపు పెట్టేసుకుందాము. ఇట్లా గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి. ఫస్ట్ టేస్ట్కి సరిపోయినట్టు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, కావాల్సి వస్తే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకున్నానండి. ఇది కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని హీట్ చేసుకుందాము. గీ కొంచెం ఎక్కువే పడుతుంది, ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం జీడిపప్పు వేయించుకొని పక్కన ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెష్గా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అండి. ఈ నెయ్యి వీడియో కూడా మీకు అనదర్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ జీడిపప్పు వేసేస్తున్నాను. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయితే కొంచెం క్రిస్పీగా ఉంటుందండి జీడిపప్పు. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇవన్నీ తీసేసి మనం పొంగల్లో వేసేసుకుందాము. ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేశాను. ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర వేసానండి. కొంచెం వేగనిద్దాము. ఇప్పుడు ఇందులోనే మిరియాలు, 1 స్పూన్ నిండా మిరియాలు తీసుకున్నాం కదా, ఈ మిరియాలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి తుంచేసి వేసేసుకున్నాం ఫ్రెండ్స్. సీక్రెట్ అన్నాను కదండి, ఇంగువ. ఇది మస్టర్డ్ షూట్ వేయాలి, కొంచెం ఎక్కువే పడుతుంది ఇంగువ ఎక్కువ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. గుళ్ళో ప్రసాదం స్టైల్లో వస్తుంది. కొంచెం బాగా ఎక్కువే పడుతుంది ఇంగువ. మనం దంచి ఉంచుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, అది కూడా యాడ్ చేసేసుకుందాము. కరివేపాకు అండి, ఇట్లా కడిగేసి ఇట్లా తిరగమాతలో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువే వేసుకోండి, తిరగమాతకి కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు ఎక్కువ వేయడం వల్ల. కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి, అల్లం, ఇవి 4తోనే కట్టు పొంగలికి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇవి అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పొంగల్లో వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే మనం పోపు రెడీ చేసుకున్నాం కదా, ఇది వేసేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే కట్టు పొంగలి రెడీ ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
గుడిలో ప్రసాదం లాగా మంచి సువాసనలు వెదజల్లుతుందండి ఈ కట్టు పొంగలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.